ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః ఓం శ్రీ గాయత్రి మాతే నమః. ఈరోజు మనము ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాశుల యొక్క రాజపూజ్యం, అవమానం, ఆదాయ వ్యయాలు, అలాగే వీళ్ళ గోచారం ఎలా ఉందో అన్నది చూద్దాం. ఇకపోతే ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందకి వస్తుంది. ఇకపోతే తులారాశికి రాజపూజ్యం, అవమానం తీసుకున్నట్లయితే 1 రాజపూజ్యం, 5 అవమానం, 2 ఆదాయము, 8 వ్యయం అవుతుంది. ఇక కన్యారాశికి కన్యాలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు తృతీయాధిపతి అలాగే షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈయన చక్కగాను యొక్క ఇన్ని రోజులు మీ యొక్క సప్తమ కేంద్రమైనటువంటి ఉద్యోగ వ్యవస్థ అంటే 10th భావంలో ఉన్నారు. తద్మూలకంగా ఉద్యోగంలో మంచి ప్రయత్నాలు చేస్తే మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఇన్ని రోజులు ఉన్నాయి. కొద్దిగా అటు ఇటుగా జిగ్జాగ్ అవుతూ, ఎందుకంటే మీకు 3వ ఇంటి అధిపతి బృహస్పతి, 6వ ఇంటి అధిపతి బృహస్పతి ఈ యొక్క మే నెలలో ఫస్ట్కంతా ఈయన వృషభ రాశికి వచ్చేస్తాడు. తులారాశి వారికి అష్టమ స్థానంలోకి వస్తారు. ఈ టైంలో ముక్కుకు సంబంధించి కావచ్చు, లేదా నోటికి సంబంధించింది కావచ్చు, కంఠానికి సంబంధించింది కావచ్చు, ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. చిన్న చిన్న సర్జరీస్ కూడా పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు ఈ బృహస్పతి వచ్చేసి ఈ యొక్క తులారాశి వారికి అష్టమ స్థానంలోకి రావడం మూలంగా ఈయన అష్టమం నుండి దశమ దృష్టితోటి మీ యొక్క తులారాశికి 2వ ఇంటిని చూస్తారు. కుటుంబ కలహాలు అయితే అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇదివరకు అట్లాగా ఇబ్బంది పెట్టే అవకాశం గోచరించడం లేదు. ఇది వరకు మీకు బృహస్పతి కన్యారాశి యొక్క మేషరాశిలో ఉండి చక్కగా ఈయన మీకు మీ యొక్క రాశిని చూశారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుట్ అయినప్పటికీ శత్రువు రుణరోగ ఇబ్బంది అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇక ఇవన్నీ పోవాలంటే ఈయన మీ రాశిలోకి వస్తే ఇంకా పెద్దవాళ్ళ హెల్త్ దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. పెద్దవాళ్ళ ఆరోగ్య రీత్యా మీరు కొంత ధనం పెట్టడం, ఏదైనా టూర్స్ ఏర్పడడం, బిజినెస్ ట్రిప్స్ ఇవన్నీ పెట్టడం. ఎందుకనగా మీ రాశికి 3వ ఇంటి అధిపతి ఆయనే, అలాగే 6వ ఇంటి అధిపతి ఆయనే. కాకపోతే మీ యొక్క దశమ క్షేత్రానికి అధిపతి ఈయన. ఎలా కర్కాటక రాశి నాకు వచ్చేస్తే అవుతుంది. ఈయన వచ్చేసి చక్కగా మీకు రాశికి కర్కాటక రాశికి దశమ క్షేత్రానికి లాభంలో ఉంటాడు. తద్మూలకంగా ఏమవుతుంది, మీకు ఉద్యోగంలో కొత్త పొజిషన్కి వెళ్ళే అవకాశం ఏదైనా ఉండే అవకాశం అలా ఉంది. మీకు లాభం లేకొస్తాడు. దశమాన్ని వీటి లాభం లేకొస్తాడు. లాభం జరుగుతుంది. శత్రువు రుణరోగ ఒత్తిడి క్లియర్ అవుతుంది. అలాగే మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ యొక్క మీకు ఇక్కడి నుంచి తులారాశిలో అష్టమం నుండి మరలా మీ వ్యయ స్థానాన్ని చూస్తున్నారు. మీ వ్యయ స్థానంలో కేతు ఉన్నారు. ఇక్కడ కొంత మీకు దైవభక్తి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే సంపాదన పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కొంత హెల్త్ మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ హెల్త్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే మీకు 3వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి బృహస్పతి కొంచెం బ్యాలెన్స్ తప్పి అనారోగ్యాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాహు మీకు 6లో మంచి స్థానంలోనే ఉన్నాడు. ఆయన శుభాన్ని ఇస్తాడు. శని భగవంతుడు మీకు 4వ ఇంటి అధిపతి, పంచమాధిపతి, ఈయన కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. మీకు ఈయన చక్కగాను మీకు మీ రాశికి 7వ ఇంట్లో ఉన్నారు. మీ రాశికి 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈయన ఇచ్చే ఫలితాలు మీకు సప్తమాధిపతిగా, అలాగే సంతానాభివృద్ధికి జరిగే శని ప్రయత్నం ఇచ్చే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు సక్సెస్ రేట్ పెంచడానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను శాటర్న్ మీకు మంచి ప్లానెట్, కేంద్రాధిపత్యం, కోణాధిపత్యం వచ్చే శుభాన్ని ఇస్తాడు. మీకు తులారాశికి 2వ ఇంటిని చూస్తారు. ఇన్ని రోజుల్లో చేసే ప్రయత్నానికి మంచి రిజల్ట్ ఉద్యోగంలో, యొక్క ఎడ్యుకేషన్లో కావచ్చు, మీ పట్టును మీరు చక్కగా పట్టుదల వేయకుండా ఎడ్యుకేషన్ ముందుకెళ్ళారంటే ఇంకా మంచి జ్ఞానం వస్తుంది. మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. సొసైటీలో మీరు అంటే ఏంటో నిరూపించుకునే అవకాశాలు కూడా చక్కగా గోచరిస్తున్నాయి. బృహస్పతి మీకు కేతువుని చూడడం, తీర్థయాత్ర వైభవము, దైవభక్తి పెరగడం ఇవన్నీ వస్తాయి. బృహస్పతి మీకు
ఈయన సప్తమ దృష్టి చేత మీ యొక్క రెండవ ఇంటిని చూడడం, చక్కగా ఫ్యామిలీలో మంచి పాత్ర ఉంటుంది, మీ పాత్ర ఉంటుంది, జోయల్గా సాగిపోతుంది ఈ సంవత్సరం ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునే వారి దగ్గర నుంచి, చిన్న చిన్న ఎగ్జామ్స్ రాసే వారి దగ్గర నుంచి, అలాగే జాబ్స్ కోసం ప్రయత్నించే వారికి కూడా చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీరు వేసుకోవాల్సినటువంటి ముద్ర వచ్చేసి ఒక లింగ ముద్ర. ఈ ముద్రలో కూర్చొని చక్కగా ఓం శ్రీ తిరువన్నాకల ఈశ్వరాయ నమః అనే 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. నెక్స్ట్ ముద్ర వచ్చేసి వాయుముద్ర. ఈ వాయుముద్రలో కూర్చొని చక్కగా ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనే 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టినట్లయితే తులారాశి తులాలగ్నం వారికి సకల భోగాలు మీకు శక్యమయ్యే అవకాశాలు సప్తంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను న్యూమరాలజీ ప్రకారం ఈ సంవత్సరం శని భగవంతుడు అధిపతిగా వచ్చిన సంవత్సరం ఇది. 2+2+4 8. ఎవరి ఉన్న జాబులలో వారు ఉండండి, ఎక్కడికి కదలకండి. ఏదన్నా వదులుకున్నారంటే ఆప్షన్ మళ్ళీ మీకు సమకూడడానికి చాలా టైం పడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి యుద్ధాలు, నెత్తుటి రక్తపాతాలు జరిగే టైం ఈ పీరియడ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న అవకాశాలను వదులుకొని ఛాలెంజ్గా మీరు ఏదైనా ఏటికి ఎదురు ఈదినట్టుగా చేశారంటే ఫలితం మీరే అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.